రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద కాషాయ శ్రేణులు నిరసన చేపట్టాయి. బీజేపీ మహిళా మోర్చా, యువ మోర్చా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ర్యాలీగా బయలుదేరిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. గాంధీభవన్ వైపు వెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు యత్నించారు. ఈ సమయంలో వారికి పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీజేపీ శ్రేణులు దగ్ధం చేశాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో దుమారం రేగుతోంది. కేంద్ర మంత్రుల నుంచి బీజేపీ ఎంపీల వరకు అందరూ విరుచుకుపడుతున్నారు. హిందూ దేవుళ్ల పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరికి రేవంత్ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. इस प्रकार के शब्दों का प्रयोग तेलंगाना के मुख्यमंत्री कांग्रेस के एटीएम रेवंत रेड्डी जी ने कहा है। आज हिंदू देवी देवताओं के लिए ये न केवल आपत्तिजनक है, ये घृणक है। यह कांग्रेस पार्टी के मनसा के अंदर किस प्रकार से हिंदुओं के खिलाफ एक जहर भरा हुआ है वो दर्शाता है। रेवंत रेड्डी कहते हैं अपने एक डिस्ट्रिक्ट कोऑर्डिनेशन कमेटी की मीटिंग में कि यदि भगवानों के बीच ही कंसेंसस नहीं है तो हमारे बीच में कंसेंसस कैसे हो सकता है, हम कैसे कंसेंसस बना सकते हैं। यह हिंदू धर्म क्या है? इस सनातन धर्म में 3 करोड़ देवी देवताएं हैं। बैचलर के लिए हनुमान जी हैं, जो 2 शादी करते हैं उनके लिए कोई और भगवान है। कोई ऐसे भगवान है जो शराब पसंद करते हैं, कोई ऐसे भगवान है जो टॉडी पसंद करते हैं। वेजिटेरियंस दाल रोटी खाने वालों के लिए एक अलग भगवान है। ये किस प्रकार की भाषा। బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. దేవులపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద కాషాయ శ్రేణులు నిరసన చేపట్టాయి. బీజేపీ మహిళా మోర్చా, యువ మోర్చా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ర్యాలీగా బయలుదేరిన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. గాంధీభవన్ వైపు వెళ్లేందుకు బీజేపీ కార్యకర్తలు యత్నించారు. ఈ సమయంలో వారికి పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీజేపీ శ్రేణులు దగ్ధం చేశాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై జాతీయ స్థాయిలో దుమారం రేగుతోంది. కేంద్ర మంత్రుల నుంచి బీజేపీ ఎంపీల వరకు అందరూ విరుచుకుపడుతున్నారు. హిందూ దేవుళ్ల పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరికి రేవంత్ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, ఇక మనతో పాటు ఫోన్లో మాట్లాడడానికి పైడి రాకేష్ రెడ్డి బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే రాకేష్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే. మనం చెప్పండి, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? హిందువులకు గుణపాఠంగా చూడాలి. హిందువులకు గుణపాఠంగా చూడాలి. అహంకారం తలకెక్కి వినాశకాలే విపరీత బుద్ధి. ఇంతకు ముందు ఒకడు గొప్పుకున్నాడు, హిందువులు బంధువులు ఆడేట పోయిండు. ఇప్పుడు వీడు గొప్పు. ఎవడు ఈ హిందూ దేవులతో ఎవరు గొప్పుకుంటాడికి పని అయిపోయినట్లు. ఎవడైనా సరే వాడు దేవులతో ఎందుకు గొప్పుకుంటారు? అసలు ఏమంటున్నారు దేవుళ్ళు ఏమంటారు? మిమ్మల్ని హిందువులు ఏమంటారు? ఇప్పుడు గౌరవనీయమైన ముఖ్యమంత్రి హోదాలో ఉండి చవకబారు ప్రకటనలు, చవకబారు మాటలు, ఇది సరికాదని మేము అంటున్నాము. మేము కూడా గౌరవప్రదంగానే ఉన్నాము, పద్ధతులతోనే వ్యవహరిస్తున్నాము. ఎవరి దేవులను కించపరచట్లేదు, ఏ మతాన్ని కించపరచట్లేదు. మీరు ఎందుకు మతాన్ని కించపరుస్తారు? ఎందుకు మా ధర్మాన్ని అవహేళన చేస్తారు? మా ధర్మంలో పుట్టి మా ధర్మం మీద ఎందుకు ఈ రకంగా అసహ్యకరంగా మాట్లాడతారు? ఇదే ఈరోజు హిందువుల హృదయాలలో తొలుస్తున్న ప్రశ్న. ఎందుకు ఇంత ఆకారం వస్తున్నది? అవినీతి వల్ల 1000 కోట్ల డబ్బు వచ్చినాక ఇంతకు ముందు ఎట్లయితే ఫామ్ హౌస్ దొరకచ్చి కరీంనగర్ లో హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నాడు, పులిహోరలు తింటారు. ఇప్పుడు ఇతను కూడా అంతే కదా. ఏమన్నాడు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఏం తక్కువ చేసిన హిందువులు? మామూలుగా సామాన్య కుటుంబంలోకి నచ్చితే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసారు హిందువులు.
ఇది సరికాదు. దీనికి సరైన శిక్షలు ఉండాల్సిందే. ఏ రకమైన శిక్షలు అనేది ఇంకా హిందువులు నిర్ణయిస్తారు. ఇంకా రాను రాను భయం ప్రతి ఒక్కరికి పోతుంది. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు మీరు ఒక సందేశకాంతంగా ఉండాలి. ప్రజలకు ఒక ఆ రకంగా మీరు ఉన్నతంగా ఆదర్శంగా ఉండాలి. మీరు మాట్లాడే మాటలు, ఒకవేళ మాలాంటి కొత్తగా రాజకీయాలకు వచ్చిన వాళ్ళు మాట్లాడినా మీరు సరిదిద్దాలి. ఇదంతా ఇంత దిగజారిపోయిన రాజకీయాలు అంటే భయం లేకనా? ఒంట్లో భయం కల్పిస్తాం. డోంట్ వరీ రేవంత్ రెడ్డి, డోంట్ వరీ. 3 నాళ్ళ ముచ్చట ముఖ్యమంత్రి, ఎంతో మంది అయారాం గయారాం 3 మంది ముఖ్యమంత్రులకి మేమేమంటున్నాం? నేను అభివృద్ధి గురించి మాట్లాడు, ఏదైనా విజనరీ గురించి మాట్లాడు, దేవుడి గురించి అంత చులకనందుకు మాట్లాడదు. ఒకవేళ దమ్ము ధైర్యం ఉన్నవాడివైతే మిగతా మతస్థుల గురించి మాట్లాడు. ఎందుకు మాట్లాడారు? ఎందుకు ఇంత మీకు చులకనైపోయిన ఈ జాతి? తన జాతి వాడే తనను అవమానిస్తుంటే తరిమి కొట్టే రోజులు త్వరలో వస్తాయి. ఇది ఒకవేళ నేను కాంగ్రెస్ శ్రేణులకు కూడా చెప్తున్నాను, కాంగ్రెస్ కార్యకర్తలకు చెప్తున్నాను, దయచేసి మీరు నేను మా అన్న మాటలు మీరు ఒకసారి ఆలోచించండి. మా దేవుడు మీ దేవుడు ఒకటే, పార్టీలు వేరు కావచ్చు. మా ధర్మం మీ ధర్మం ఒకటే, పార్టీలు వేరు కావచ్చు, విధానాలు వేరు కావచ్చు, రాజకీయాలు వేరు, ధర్మం వేరు. ధర్మాన్ని అవమానించినప్పుడు మీరు కూడా సహించకండి. బీజేపీ పట్ట తీసుకుంటే ధర్మం గురించి మేమెందుకు మాట్లాడాలండి? కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడరు? కాంగ్రెస్ ఎందుకు నిలదీయరు రేవంత్ రెడ్డి గారిని? ఏం మాట్లాడుతున్నాడు? ఎంత చులకనగా మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరు చులకన అయిపోయినాం. ఒకడు మజ్లిస్ ఎమ్మెల్యేకి చులకన అయిపోతాం, ఒకడు సినిమా డైరెక్టర్ చులకవుతాం, మేము ఏరుకోరి ఎన్నుకున్న హిందువులు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని చులకన అవుతాం. దీనికి తగిన శాస్తి జరగాలంటే హిందువులలో చైతన్యం రావాలి. ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా గుణపాఠం చెప్పాలి. ఎవడెవడైతే హిందూ ధర్మాన్ని అవమానించాడు, ఎవడెవడైతే హిందూ ధర్మాలను కించపరిచాడు, వాడికి ఈ ముస్లింస్ అయితే పత్రాలు జారీ చేస్తారు. ఒంట్లో భయం ఉన్నది. హిందువులు పత్రాలు జారీ చేసే రోజులు వస్తాయి. అప్పుడు ప్రతి ఒక్కరికి ఒంట్లో కొద్దిగా భయం పుట్టుకొస్తుందని నా అభిప్రాయం. ఎస్ రాకేష్ రెడ్డి గారు, అలాగే చూసుకుంటే మనం ఈ మతపరమైన అంశాలను రాజకీయ వేదికపైకి తీసుకురావడం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు సరిపోతుందంటారా? అసలు ఏంటి? కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఎవరు తీసుకురావద్దు. ఎవరు అంటే బీజేపీ కూడా ఎందుకు తీసుకొస్తుంది? మీరు రామ జన్మభూమిని 60 ఏళ్ళు కాంగ్రెస్ తేరాలలో పెట్టింది కాబట్టి మేము రాముడిని మొక్కుకున్నాం, రాముడిని గుడి కట్టుకున్నాం. మేము తప్పదు. మేము అభివృద్ధి వైపు వెళ్తాము. హిందువులు ఐక్యత ఉండాలని కోరుకుంటాము, ముస్లింస్ మంచిగా ఉండాలని కోరుకుంటాము, క్రిస్టియన్స్ మంచిగా ఉండాలని కోరుకుంటాము. ఇవన్నీ సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఎవరికి అవమానించిన దాఖలాలు. దేశ సురక్షితం కోరుకుంటాము, దేశ ఐక్యత కోరుకుంటాము. మన దేశమే ముఖ్యము. బోసు లాంటి 16 ఏళ్ల బిడ్డలు 10 బిడ్డలు ఉరితాళ్ళు ఎక్కిన చరిత్ర మాకు స్వాతంత్రం రాకముందు. ఇట్లా కొన్ని చరిత్రలు ఉన్నాయి కాబట్టి మేము ఏ పార్టీ అయినా మతాన్ని వేదికల మీదకి తీసుకురావద్దు. రాహుల్ గాంధీ గారు స్పందించినప్పుడు మేము స్పందిస్తున్నాం తప్ప ఇంకా రాహుల్ గాంధీ జగన్నాథ రథచక్రాలు జగన్నాథుని తిడతాడు, అదొక డ్రామా అంటాడు. హిందువులు అసలు రాముడే లేడంటాడు, ఒక మైథిలాజీ అంటాడు. ఒక భారతదేశం ప్రపంచంలో ఎవరి ధర్మాన్ని వాడు విశ్వసిస్తున్నాడు. చూడండి, తప్పేం కాదు. క్రిస్టియన్స్ వాళ్ళ దేశాలను వాళ్ళు ప్రేమిస్తున్నారు, వాళ్ళ దైవాన్ని వాళ్ళు ప్రేమిస్తున్నారు. ముస్లింస్ 57 దేశాలల్లో వాళ్ళ దైవాన్ని ప్రేమిస్తున్నారు. తప్పు లేదు. ఏ ధర్మమైనా తప్పేం చెప్పలేదు, ఏ ధర్మమైనా తప్పేం లేదు. ఉన్నదల్లా ఈ భారతదేశంలో ఒక్కటే సమస్య. ప్రపంచంలో ఉన్న ఒక హిందూ దేశం ఇది. హిందువులకు ఈ దేశం తప్ప ప్రపంచంలో ఇంకో దేశం లేదు. మాకున్న వేదాలు కావచ్చు, మాకున్న గ్రంథాలు కావచ్చు, ఎట్లయితే ముస్లింస్ కు, క్రిస్టియన్స్ కు, సిక్కులకు, ఇతర మతస్థులకు ఎట్లుండదో మాకున్నది ఒక సనాతన ధర్మం, పురాతన ధర్మం. మేము గౌరవించుకుంటూ ఆదర్శాలతోనే ఆశయాలతో మేము వెళ్తున్నాం. డబ్బే కాదు కదా జీవితము. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే కాంగ్రెస్ నాయకులు కూడా దయచేసి మీరు ఇప్పుడు ఎవరైనా సరే మతాలను పక్కన పెట్టండి. మతం మమ్మల్ని ఎప్పుడైనా అవమానించినప్పుడు మతం గుడి మేమే అవుతాం. గుడి వైపు రాడు. గుడి కట్టాలంటే మేమే కడతాం. గుడి కట్టాలంటే కూడా గుడి కట్టకుండా 24 మంది అడ్వకేట్లు పెట్టారు వాళ్ళు. 500 సంవత్సరాలు ఎవడో బాబర్ అని విదేశదారుడు మన దేశ చరిత్రని, దేశ ధర్మాన్ని, దైవాన్ని దూషించి అక్కడ మందిరాన్ని గురవుతాడు కాబట్టి 500 సుప్రీంకోర్టు తీర్పుతో మేము కట్టినాం తప్ప ఎక్కడ కూడా మేము తీసుకోలేదే. కాబట్టి దయచేసి ఇప్పుడున్న రాజకీయ నాయకులకు గుణపాఠం రావాలంటే హిందువుల ఐక్యత కావాలి. వాళ్ళు